హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? తిరుపతి అనగానే మీకు గుర్తొచ్చేది ఏంటండి? నాకైతే లడ్డూనే గుర్తొస్తుంది. ఎవరైనా తిరుపతి వెళ్తున్నారని చెప్తే మరీ ప్రసాదం తీసుకురా అని చెప్తాను. మీ ఫ్రెండ్స్ ఎవరైనా తిరుపతి వెళ్తున్నాను వస్తావరా అంటే వెంటనే ఆలోచించకుండా వెళ్ళిపోండి. తిరుపతి అంటే ఒక ఎమోషన్. వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడతాం, కానీ వెంకటేశ్వర స్వామి దర్శనం అవ్వగానే ఎన్ని బాధలున్నా మర్చిపోతాం. ఈ వేసవికాలకి మళ్ళీ తిరుపతి వెళ్ళాలనిపిస్తుందండి. మీరు కూడా వస్తారా నాతో? తిరుపతి మన వైజాగ్ ఎంతో దూరంలో లేదండి. 758 కిలోమీటర్లు ఉంది. అది చిత్తూరు జిల్లాలో ఉంది. అది మన ఆంధ్రప్రదేశ్లోనే. టీటీడీని 1932లో నిర్మించారు. ఇక్కడ 16,000 మంది పైగా ఉద్యోగాలు చేస్తుంటారు. రోజుకి 60,000 నుంచి 80,000 మంది స్వామిని దర్శించుకుంటారండి. ఏకాదశి మరియు పండుగ రోజులు అయితే 1,00,000 మంది పైగానే దర్శించుకుంటారు. 7 కొండలు దాటి స్వామిని దర్శించుకోవాలంటే స్వామి అనుగ్రహం ఖచ్చితంగానే ఉండాలి కదండి. మీరు తిరుపతి వెళ్ళాలనుకుంటే ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకోండి. దీనికి లింక్ ttdevastanams.ap.gov.in బుక్ చేసుకోండి. స్పెషల్ ఎంట్రీ దర్శనం అయితే 300 అండి. ఫ్రీగా లడ్డు కూడా ఇస్తారు. ఇక్కడ అకామిడేషన్ వచ్చేసి ఫ్రీ రూమ్స్, వాటర్ సప్లై, ఎలక్ట్రికల్ అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఇక్కడ డ్యామ్స్, రోడ్స్, ట్రాన్స్పోర్ట్, ఫారెస్ట్, గార్డెన్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ హాస్పిటల్స్ అని చాలా సౌకర్యాలు ఉన్నాయండి. తిరుపతిలో ఒక రోజుకి 35,000 నుంచి 45,000 మంది తలనీలాలు గీయించుకుంటారు. అంటే గుండు గీయించుకుంటారు. అంటే మామూలు రోజుల్లో రోజుకి 500 కేజీలు, పండుగ రోజుల్లో అయితే 1000 కేజీల వరకు తలనీళ్ళు వస్తాయండి. ఇక్కడ టీటీడీలో నిత్యం అన్నప్రసాదం దొరుకుతుందండి. ఎలాంటి వాళ్ళైనా బ్రతికేయచ్చు. ఇక్కడ ఎల్ఈడి స్క్రీన్లో డివోషనల్ ప్రోగ్రామ్స్, లైవ్ టెలికాస్టింగ్ కూడా వేస్తుంటారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు అన్ని పేరు గోవిందరాజ స్వామి అండి. ఈయనది విష్ణు అవతారం. కుబేర స్వామి దగ్గర అప్పు చేసి పద్మావతి అమ్మవారికి, శ్రీ వెంకటేశ్వర స్వామికి పెళ్లి చేస్తారు. మన పెద్దలు ఇప్పటికీ చెప్తూ ఉంటారు, ఆ పెళ్లికి చేసిన అప్పు అసలుకి వడ్డీనే మనం వేసే దక్షిణ రూపంగా కుబేర స్వామి వారికి అందిస్తారట. అందుకే అప్పు చేసి పెళ్లిళ్ళు చేసుకోవద్దని పెద్దలు చెప్తారు. దేవుళ్ళకే తప్పలేదు వడ్డీలు కట్టడం. అలాంటిది మనం మనుషులు మనమెంతండి. తిరుపతికి ఎలాంటి వాళ్ళు వెళ్ళినా సరే ఒక్క రూపాయి కూడా లేకుండా బ్రతికేయచ్చండి. ఎందుకంటే 3 పూట్ల అన్నప్రసాదం దొరుకుతూ ఉంటుంది. దేవుడి సేవ చేసుకుంటూ ఉండిపోవచ్చు. ఇక మరెందుకు లేటు? ఒకవేళ తిరుపతి వెళ్ళాలనుకుంటున్నారా? అయితే తట్టబుట్ట సర్దుకొని బయలుదేరేసేయండి. ఫ్యామిలీని తీసుకొని మరి ప్రసాదం తీసుకురావడం మాత్రం మర్చిపోకండి. గోవిందా గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, అనాథ రక్షక ఆపద్బాంధవ గోవింద గోవింద. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. గోవింద గోవింద.